రామ, అభి ప్రేమ కోసం పరితపిస్తుంటే ఇప్పుడు మనకి ఈ సీరియల్‌లో సూపర్ డూపర్ ట్విస్ట్ ఒకటి కనిపించబోతుంది. అదేంటి అంటే అభి ఎవరో కాదు. ఒక మేకవన్నీ ఇక్కడ గుంట నక్క అంటారు కదా! ఆ గుంట నక్క టైప్ అనమాట. ఏంటంటే రామాని ప్రేమించినట్టు నటిస్తున్నాడు అభి. అయితే హ్యాపీగా పార్టీ చేసుకుంటూ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నాటకం అని వాళ్ళ ఫ్రెండ్ ముందు బయట పెడతాడు. అంతేకాదు జరిగిన విషయం ఏంటంటే రామాని నిన్ను పెళ్లి చేసుకునేది తన అందాన్ని చూసో, తన ఒక ఇది చూసో కాదని, తనకి ఐఏఎస్ కొట్టే తెలివితేటలు ఉన్నాయని, తను ఐఏఎస్ అయితే తన భర్తగా నేను గవర్నమెంట్ కాంట్రాక్టులు కొట్టి బాగా డబ్బులు గుంజుతానని, కానీ తన ఐఏఎస్ అవ్వక మునిపే సీతా సారి రూపంలో నాకు కోట్లొచ్చి ఒళ్ళో పడుతున్నాయని, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలుగా నటిస్తున్నారని, అయితే ఆ నటనని నేను క్యాష్ చేసుకుంటానని చెప్పేసి అభి అంటాడనమాట. అంటే రామాని రియల్‌గా ప్రేమించటం లేదు. నటిస్తున్నాడు. డబ్బు కోసం నాటకాలాడుతున్నాడు. కానీ మరొక వైపు రామ మాత్రం పాపం పిచ్చిది. నన్ను అభి దగ్గరికి పంపించేయండి. నేను కూడా అభితో పాటు ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్పేసి సీతతో అంటుంది. అయితే సీత ఏమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. ఎందుకనంటే పాపం ఏమీ చేయలేడు కదా! వాళ్ళిద్దరి ప్రేమ నిజం అనుకుంటున్నాడు. త్వరలోనే అభి నిజం మొత్తం సీతకి బయటపడాలి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.